హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. సో, ఈరోజు లాస్ట్ డే ఓటింగ్స్ లైన్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి నైట్ 12కి. సో, మీకు నచ్చిన కంటెస్టెంట్‌కి ఖచ్చితంగా ఓటు వేసుకోండి. ఎందుకంటే, ఆ ఓటింగు ఎలా ఉందంటే వాళ్ళతో తైతక్కలాడిస్తున్నారు జనాలు, ఈ ఓటర్స్. సో, మారిపోతున్నారన్నమాట. సో, నిన్న సాయంత్రం వరకు డేంజర్‌లో ఉన్నవాళ్ళు ఇప్పుడు సేఫ్ అయిపోవడం, నిన్న సేఫ్‌లో ఉండేవాళ్ళు ఇప్పుడు డేంజర్‌లోకి రావడం. సో, ఇది కంటిన్యూస్‌గా జరుగుతా ఉంది. సో, ఈ రోజుకైతే ఒక క్లారిటీ వచ్చింది. సో, సాయంత్రానికి ఇంకా క్లారిటీ వస్తుంది. ఆహ్, అదే కాకుండా ఎవరైతే మానసికంగా తొక్కబడతారో, వాంటెంగ్‌లు ఎవరైతే టార్గెట్ చేయబడతారో, వాళ్ళకి ఓటింగ్ మాత్రం బీభత్సంగా పడతదనేది గతంలో నిరూపించడమైంది. ఇప్పుడు కూడా అదే జరుగుతా ఉంది. కాకపోతే ఒక్కరికి మాత్రం అది ఆ పాజిటివ్‌నెస్ రావడంలే. ఎందుకంటే ఆ క్యాండిడేట్ చేసేటటువంటి రాక్షసత్వ పనులు. సో, ఇంత ఈ సుత్తంతా ఎందుకనుకుంటున్నారా? సో, మీకు క్లారిటీ కోసం ఇదంతా చెప్పాను. సో, వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి నా ఫర్దర్ వీడియోస్ కోసం. సో, ఒకసారి లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతది. నాలాంటి కొత్త యూట్యూబర్స్‌ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. థాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నా. ఇప్పుడు డైరెక్ట్‌గా మనం సుత్తి లేకుండా ఓటింగ్స్ గురించి చెప్పుకుందాం. సో, యాజ్ యూజువల్‌గా నబీలు ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. అదొక ట్రెండ్ సెట్టర్ ఇతను. ఓటింగ్‌లో అసలు 7 సీజన్‌లు చూసుకున్నా కూడా ఇతను ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక యూట్యూబర్ గుండి మణికంఠ కూడా పనికిరాడు ఇతని కింద. సో, ఇతను అతను చేసినంత ఫేక్ పనులేం చేయడు. ఇతను చేసిందల్లా అది ఏం లేదు. ఎవరితో గొడవలు పెట్టుకోడు. గేమ్స్ ఇస్తే 120% పర్ఫార్మెన్స్ చేస్తాడు. ఎవరైనా లోలో ఉంటే ఎంకరేజ్ చేస్తాడు. నిన్న కూడా మణికంఠ వాళ్ళు పిచ్చింగ్ చేసిన దానికి బాగా ట ఇదైపోయి కళ్ళనీళ్ళు పెట్టుకుంటే ఓదార్చాడు. అలా ఉండకూడదురా! నువ్వు ఉన్నది ఉన్నట్టు మాట్లాడు, జనాలు చూస్తున్నారని. సో, ఇలాంటివన్నీ కూడా ఎవరైతే లోలో ఉంటే ఎంకరేజ్ చేస్తున్నాడు. ఎవరిని కూడా ఒక్క మాట కూడా అతని నుంచి బ్యాడ్ వర్డ్స్ రావడం లేదు. సో, అదొక ప్లస్సు. గేమ్స్ అంటారా ఇచ్చి పడేస్తారు అంతే. చూడండి నిన్న ఇది బాల్ టాస్కు 3 గేములు ఆడాడండి. అదే పృథ్వీ ఏ గేమ్ ఆడకుండా డైరెక్ట్‌గా వచ్చాడు. పైపొచ్చి అతనికి నొప్పి. పైపొచ్చి ఈ హ్యాండ్ నొప్పి. అందుకని లాస్ట్‌లో కూడా చూడండి ఎడమ చేత్తో పట్టుకుంటాడు. లేకపోతే అతను నైట్ అంతా కూడా పట్టుకుంటాడనమాట. అంత ఇదుంది. సో, జనాలకి అతని ఆట నచ్చింది. అతని మనస్తత్వం నచ్చింది. యాటిట్యూడ్ నచ్చింది. అతను మాట తీరు నచ్చింది. అందుకని టాప్‌లో ఉన్నాడు. ఇంక నా ఇగ నిఖిల్ కూడా ఆ రేంజ్ వస్తదో లేదో తెలీదు. రాదు. ఎందుకంటే అసలు ఇంతకుముందు ఎవరికీ రానంత ఓటింగ్ వచ్చింది. సో, ఫస్ట్ ప్లేస్‌లోకి అయితే దూసుకెళ్ళిపోతా ఉన్నాడు. సో, 34, 32, 35 దాకా అతనికి పడుతుంది. అఫీషియల్ అయితే ఇంకా ఎక్కువ పడుతుందట. పడుతుందని తెలుస్తుంది మనకు. సో, 40% దాకా పడుతుందంట. ఎందుకంటే అది అంతే. ఒకసారి జనాలు లైక్ చేశారంటే ఓటింగ్ అలాగే ఉంటది. సో, ఇప్పుడు సెకండ్ ప్లేస్‌కి మణికంఠ వచ్చేసాడు. నిన్నదాకా ప్రేరణ ఉండేది. మణికంఠ వచ్చాడు. ఎందుకొచ్చాడు? సో, రాత్రి చేసినటువంటి వీడియోలు చూసుంటారు మీరు. అతను చేసిన హింస మనుషులన్నవాళ్ళు, మానవత్వం ఉన్నవాళ్ళు ఎవ్వరు చేయరు. సో, అతన్ని మరలా ఈ దండుపాలెం బ్యాచి భుజాల మీద పెట్టుకొని, "అరేయ్! నువ్వు కష్టపడబాకరా! నిన్ను తీసుకుపోయి టాప్ 5లో పెడతాననే ఉద్దేశంతో" అనే సెన్స్‌లో అతనికి పిచ్చింగ్ చేస్తా ఉన్నారు. వాళ్ళు ఇలాగే చేస్తుంటే అతను ఇంకా పైకెళ్తాడు. సో, అతనికైతే 24% దాకా అతనికి కూడా పడుతుంది. 22, 24 దాకా. తర్వాత ప్రేరణ ఉంది. ప్రేరణ కూడా యాజ్ యూజువల్ కొన్ని ఓట్ల డిఫరెన్స్‌తో థర్డ్ ప్లేస్‌లో ఉంది. ఇక ఫోర్త్ ప్లేస్‌లో ఆదిత్య గారున్నారు. వాస్తవంగా ఏంటంటే ఆదిత్య గారు పూర్తిగా 100% డేంజర్‌లో నిన్నున్నాడు సాయంత్రం. కానీ మారిపోయింది వ్యవహారం. సో, ఇప్పుడు ఫోర్త్ ప్లేస్‌లో ఆదిత్య గారున్నారు. అతనికి కూడా ఓటింగ్ బాగానే పడుతుంది. 14-15% వచ్చేసింది అతనికి కూడా. తర్వాత పృథ్వీ ఉన్నాడు. ఇతనిలో కూడా రాత్రి తగ్గింది కానీ ఇప్పుడు ఒకరోజు పెరిగింది. సో, ఇతనికి కూడా 12-13% పడతా ఉంది. కానీ అసలు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండేది. కేవలం మన స్నేకియా
మనోళ్ళు పెట్టున్నారు. స్నేకియా అంటారు, నోకియా అంటారు, సోనియా అంటారు, సాకియా అంటారు, నారద అంటారు. సో, ఈమె నాకు నేనే గొప్ప ఈ హౌస్‌లో ఎవడు చేయలేడు నాలాంటి పనులు. నాలాంటి ఎత్తులు ఎవరు వేయలేరు. నబీల్‌నే నువ్వు వేస్టు అన్న క్యాండిడేట్ జనాలకి చిర్రెత్తింది ఓట్లేయడం లేదు. అఫీషియల్‌లో కూడా ఇలాగే ఉండొచ్చు. సో, రేపు మార్నింగ్ 11 గంటలకే నేను చెప్పేస్తా ఎవరు ఎలిమినేషన్ అనేది. సో, నేను ఇప్పుడు కూడా ముందే పెడుతున్నా కానీ నాకు వ్యూస్ రావడం లేదు. ఎందుకంటే నేను చిన్న యూట్యూబర్‌ని కాబట్టి నమ్మడం లేదు. అదే కాస్త పెద్ద యూట్యూబర్స్ ఆ టైంలో గాని పెడితే 2, 3 లక్షలు వచ్చేస్తది వ్యూస్. సో, నన్ను నమ్మండి. ట్రస్ట్ సోర్స్ నుంచే నాకొచ్చేది. నేను అందుకని 11 గంటలకి లేదా 12 గంటలకి పెట్టేస్తా ఎవరు ఎలిమినేషన్ ఇది. సో, ఫ్రెండ్స్ ఇప్పటికైనా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.